అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. సో ఇవాళ చూసేది మనం ఎపిసోడ్ నెంబర్ 11 అండ్ శారీ సెట్ 999. దాంట్లో భాగంగా ఫస్ట్ శారీ మనకి మధ్యలో ఇట్లా డార్క్ గ్రీన్ బ్లూ కలర్ సెల్ఫ్ జరీ లైన్స్ వస్తుంది. కంప్లీట్ మోటివ్స్ వచ్చే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ సైడ్ బ్రాడ్గా ఉన్న బార్డర్ అండ్ ఇటు సైడ్ చిన్నగా ఉన్న బార్డర్ జరీ వీవ్ అనమాట. మొత్తం కూడా పళ్ళు కూడా ఇట్లా రిచ్గా ఉంటుంది. ఇంకొక శారీలో నేను ఓపెన్ చేసిన దాంట్లో బ్లౌజ్ చూద్దాం. ఫాల్ సూపర్గా పడుతుంది. అన్నీ కూడా వాషబుల్ శారీస్. 999 చూపించే ప్రతి శారీ కూడా వాషబుల్ శారీ. ఆ తర్వాత డార్క్ లైట్ లావెండర్ విత్ పర్పుల్ కాంబినేషన్, సేమ్ అవే డీటెయిల్స్ కాబట్టి ఇంకా చెప్పట్లేదు. ఇది వచ్చేసి రిచ్ పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్. సో డైలీ ఈ 3 ఎపిసోడ్స్లో చెప్పింది ఇంకొకసారి చెప్తున్నా. ఆఫ్టర్ ట్యూస్డే మీకు డిస్పాచ్ అవుతాయి శారీస్ అన్నీ కూడా డ్యూ టు ఎగ్జిబిషన్స్. ఈ డార్క్ ఎల్లో కలర్, బ్రైట్గా ఉన్న ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ వచ్చింది. మెజెంటా పింక్కి వచ్చేసి పర్పుల్ కాంబినేషన్. దీంట్లో ఒక్కసారి హైట్ చూపిస్తుంది, ఇందాక చేయించానా లేదా, సఫిషియంట్ హైట్ ఉంది. పర్పుల్కి రెడ్ కాంబినేషన్. బ్లౌజెస్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, ఇట్లా వస్తుంది, సెల్ఫే వస్తుంది బ్లౌజ్. డార్క్ బాటిల్ గ్రీన్కి డార్క్ రెడ్ కాంబినేషన్. ఇంకోటి ఉందా, ఇదైతే సెకండ్ సెట్ చూపిస్తున్నా. సెకండ్ సెట్ మొన్న మనం మధ్యలో చేసిన ఈ ఫ్యాబ్రిక్ ఐడియా ఉండి ఉంటుంది. ఎవరికైనా వచ్చి ఉంటే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బికాస్ ఈ ఫ్యాబ్రిక్ సేమ్ అదే, బట్ మనకి ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసి ఈ బాణీ లాగా ఈ డిజైన్ కంటిన్యూ అయింది. 2 sides ఈక్వల్ బార్డర్. ఇక్కడ మాత్రం ఎలాబరేట్గా వచ్చింది. డార్క్ గ్రీన్ కలర్, డార్క్ మెహందీ గ్రీన్ కలర్కి మనకి మధ్యలో వచ్చింది మాత్రం ప్రింట్. ఎడ్జ్లో కూడా ప్రింటే, బట్ వాషబుల్ శారీస్. పళ్ళు గ్రాండ్ పళ్ళు అండ్ ఈ బాణీ స్టైల్లో వచ్చేది మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. సో గ్రీన్కి బ్లూ కాంబినేషన్ చూసినాం కదా. నెక్స్ట్ పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్. ఇది ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది, వాషబుల్ శారీస్ కాబట్టి. ఆ తర్వాత గ్రీన్కి బ్లూ వచ్చింది. ఈ గ్రీన్ వేరు, ఇది వేరు. డ్రామా గ్రీన్కి నేవీ బ్లూ. పింక్కి వచ్చేసి బ్లాక్ కాంబినేషన్. గ్రేకి వచ్చేసి వైన్ కలర్. పింక్కి వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్. శారీస్ నచ్చే పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.